విజయవాడ సిపి గారు రాజశేఖర్ బాబు గారు విజయవాడ సిటీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సుమారుగా 10,000 కెమెరాలు పెట్టించారు. ఎన్ని 10,000 కెమెరాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రతిరోజు కూడా కెమెరాలు పనిచేస్తాయా పనిచేయవా, పనిచేయకపోతే ఎందుకు పనిచేయమని అడిగి వెరిఫై చేయించి ఎమ్మటే రెక్టిఫై చేయించి మళ్ళీ దాన్ని పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి చోట కూడా కెమెరా పనిచేస్తాయి. అవి కాకుండా ఇంకా సొంతంగా ప్రైవేట్ షాపులలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బ్రాండ్ షాప్ ఉందనుకో, వాడు సొంతమే, వాడు పెట్టుకుంటాడు. వాడికి ఒక బ్రాండ్ షాప్కి 10 కెమెరాలు పెట్టుకుంటాడు చుట్టుపక్కల. అర్థమైందా? అట్లా షాపింగ్ మాల్ ఉంది, గోల్డ్ షాప్ ఉంది, లేకపోతే ఇంకేదైనా షాప్ ఉంటుంది, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా కెమెరాలు పెట్టుకుంటారు. మనం ఎక్కడ పోయినా కూడా మన మూమెంట్ కనపడతా ఉంటుంది. నువ్వు అక్కడ గొడవ చేసావనుకో, వాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడనుకో, ఎమ్మటే అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాం, తీస్తాం. పలానా రౌడీ గాడు, పలానా గోండాగాడు, పలానా సస్పెక్ట్ గాడు, పలానా క్రైమ్ సస్పెక్ట్ గాడు అని చెప్పంటే తెలుస్తుంది. ఎమ్మటే వాడి మూమెంట్ ఫోటో చూడగానే అప్పుడు ఎమ్మటే నీ పేరు గీరంతా మొత్తం ఇట్లా నొక్క బటన్ నొక్కగానే సీ ట్రేస్ అని ఒకటి ఉంటుంది, నాట్ గ్రిడ్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి ఎన్నో టెక్నాలజీ ఎన్నో వచ్చినాయి. అర్థమైందా? నీది ఒక ఫోన్ నెంబర్ పెడితే, నీ యొక్క ఆధార్ కార్డు పెడితే, గ్యాస్ కార్డు పెడితే, నీ ఫోటో పెడితే, నీ పేరు పెడితే మొత్తం దాంట్లో నీ ఫోటోగ్రాఫ్ అంతా వస్తుంది. నీకు ఎక్కడ గ్యాస్ కార్డు ఉంది, నీ ఇల్లు ఎక్కడ, నీ ఆధార్ కార్డు ఏంటి, నీకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి, నీకు ఫ్లైట్ ఎక్కావా, పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా, రైల్వే టికెట్ కొన్నావా, బస్ టికెట్ కొన్నావా, ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా మొత్తం దాంట్లో బయోడేటా మొత్తం ఉంటుంది. నీకు ఏం కేసులు ఉన్నాయి, అంతకుముందు ఏ పీటీలో ఉన్నాయా, కేసు కొట్టేశారా, కేసులు కన్విక్షన్ అయ్యాయా, మొత్తం ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఉంటుంది మొత్తం. నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీకేం అలవాటు ఉంది, ఏంటి, నువ్వు గంజాయి తాగుతావా, బీర్ తాగుతావా, బ్రాండీ తాగుతావా, సిగరెట్ తాగుతావా, సిగరెట్ తాగితే ఏ సిగరెట్ తాగుతావు, మందు తాగితే ఏ మందు తాగుతావు, అన్ని దాంట్లో మీ దగ్గర వచ్చినప్పుడు నోట్ చేసుకుంటారు కదా మన షీట్లో. అదంతా కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఎస్కేప్ కట్టడానికి ఛాన్స్ లేదు. అర్థమైందా మీకు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పాత రోజులు అయిన పోయినాయి. వాళ్ళమ్మటి వెళ్ళిపోయి, వీళ్ళమ్మటి వెళ్ళిపోయి, ఆ గుండా అమ్మటి తిరిగి, ఈ గుండా అమ్మటి తిరిగి, ఆ నాయకుడు అమ్మటి తిరిగి, ఈ నాయకుడు అమ్మటి తిరిగేసి అటొక గ్రూపు ఇటొక గ్రూపు, లేకపోతే ఊళ్ళోనే కాలనీలోనే 2 గ్రూపులు, ఆడో గ్యాంగ్ ఈడో గ్యాంగు, అలాంటి గ్యాంగులన్నీ కూడా అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవడంటే ఎవడు ఏ గ్యాంగ్ లేదు, ఏ లీడర్ లేడు, ఎవడు గుండా లేడు, ఎవడు రౌడీ లేదు. ఎవడన్నా ఉన్నాడంటే వాళ్ళు ఒళ్ళు వనం అయిపోయింది. ఎమ్మటే వితిన్ 1 అవర్లో 2 అవర్స్ 3 అవర్స్లో పట్టుకొస్తారు, జైలు వేస్తారు, అయిపోయింది. గాంజా కేసులు తెలుసు కదా, గాంజా కేసు పెడితే ఎంత, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మర్డర్ కేసు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అటెంప్ట్ మర్డర్ అంతే, పోక్సో కేసులు, రేప్ కేసులు కూడా అంతే, మోర్ దాన్ 10 ఇయర్స్ ఉంటాయి. అందులో మీకు పాత కేసులు కూడా ఉంటాయి కదా, చిన్న కేసు అయినా కూడా ఎమ్మటే ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి యాడ్ చేస్తే జడ్జి గారు ఎమ్మటే రిమాండ్ తీసుకున్నాం. వీడి క్యారెక్టర్ మంచిది కాదు, మంచోడు కాదు, వీడికి పాత కేసులు ఉన్నాయి, వీడు బయటకు ఉంటే వాళ్ళని పొడుస్తాడు, వీళ్ళని పొడుస్తాడు, వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు, పబ్లిక్ ప్రాబ్లం అయింది, చుట్టుపక్కల భయభ్రాంతులు గురి చేస్తాడు. కాబట్టి బయటకన్నా లోపల ఉంటే మంచిదని లోపల పెడతాడు. కాబట్టి అందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తగా ఉండండి. మీకు కేసులు ఉంటే తొందరగా క్లోజ్ చేయించుకోండి. క్లోజ్ చేయించుకుంటే మీరు మంచిగా సత్ప్రవర్తనతో ఉంటే మీ యొక్క యాంటిసిడెంట్స్ మీరు ఎలా ఉంటున్నారు ఏంటనేది చూసి ఎస్ఐసిఐ గారు వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నెలాఖరికి మీరు రెడీ అయ్యి వస్తే కేసులు ఏమి లేకపోతే మీ షీట్ క్లోజ్ చేస్తాం. అలా కాకుండా ఏదో ఒక కేసులో ఉండేసి ఏదో తెలిసి ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడనుకో, వాడికి ఏదైనా ఉద్యోగం వస్తుందనుకో, అలాంటప్పుడు కూడా మీకు సాయం చేస్తాం మేము. ఆ కేసు ఉన్నా సరే మీ మీద ఉన్న షీట్ క్లోజ్ చేసి మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాం. ఏంటి? కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. పోలీసుకి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉండాలా. ఏంటి? నీ యొక్క నిజాయితీని మంచిది నిరూపించుకోవాలా. నీ మీద ఏమీ లేకుండా ఉండాలంటే ఎప్పుడైనా గొడవలు సెంటర్లో ఎవరైనా గొడవ పడుతున్నా టక్కన ఫోన్ చేయాలి. మీ ఎందుకంటే మీ ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్ నెంబర్లు ఉంటాయి మీ దగ్గర, కానిస్టేబుల్లో ఎస్ఐదో సిఐదో నెంబర్ ఉంటుంది మీ దగ్గర. ఎందుకని మీరు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి రాసి పెట్టుకుంటూ ఉంటారు కదా, లేకపోతే మీ సిఐ గారు కానిస్టేబుల్లో ఆ ఏరియా సెక్టర్ ఎస్ఐ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఎమ్మటే వచ్చేస్తే అక్కడ గొడవ లేకుండా చూస్తారు, ఇన్సిడెంట్ జరగకుండా చూస్తారు. జరిగిన తర్వాత కాదు, జరగకముందు చేయడమే పోలీసుది. ఏంటి? నేరాన్ని ఆపడమే పోలీసు ముఖ్య ఇంపార్టెన్స్. ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అనేది ఇంపార్టెంట్. ఏంటి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అఫెన్స్ జరగకుండా చూడడం అనేది ఇంపార్టెంట్. జరిగిన తర్వాత ఎలాగో డిటెక్ట్ అవుతాయి. జరగకుండా చూడడం కూడా పోలీసుది బాధ్యత, మెయిన్ ప్రైమరీ డ్యూటీ అది. ఓకేనా? జాగ్రత్తగా ఉంటారా?